ఏపీ సీఎం చంద్రబాబు మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో నకిలీ వీడియో కాల్స్ ద్వారా తెలంగాణలోని పలువురు టీడీపీ నాయకుల నుంచి నగదును కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లా కాకర్లపల్లికి చెందిన సతీష్ అని టీడీపీ నేతకు కొద్ది రోజుల క్రితం దేవినేని ఉమా పీఏ అంటూ ఫోన్ కాల్ వచ్చింది. తను దేవినేని పీఏ అని కొద్దిసేపట్లో సార్ మీకు వీడియో కాల్ చేస్తారని చెప్పి ఫోన్ పెట్టేస్తారు. కాసేపటికే సతీష్ కు దేవినేని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నకిలీ వీడియో కాల్ చేసి తెలంగాణలో టీడీపీ కార్యకర్తల పిల్లల చదువులకు సాయం చేయాలంటూ ఆ డబ్బుని 3 ఫోన్ పే నెంబర్లకు కొట్టాలని సూచించారు. అయితే ఇదంతా నిజమేనని నమ్మి సతీష్ 35,000 రూపాయలు అకౌంట్ కి సెండ్ చేస్తారు. ఆ తర్వాత ఈ నెల 7వ తేదీన మరలా దేవినేని ఉమా పేరుతో అదే వ్యక్తికి నకిలీ వీడియో కాల్ చేశాడు. మీతో చంద్రబాబు మాట్లాడతారని చెబుతాడు. కాసేపటికి వీడియో కాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చంద్రబాబు సతీష్ తో మాట్లాడతాడు. నమస్కారం అమ్మా, భోజనం చేశారా లేదా, నార్మల్ కాల్లో మాట్లాడతానంటూ వీడియో కాల్ ని ముగిస్తారు. ఇక ఆ తర్వాత మళ్లీ ఫోన్ చేసి అమరావతి వస్తే చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ బీఫామ్లో ఇప్పిస్తామని నమ్మిస్తాడు. విజయవాడలో హోటల్లో దిగామని సలహా ఇస్తాడు. అయితే ఇదంతా నిజమే అని నమ్మిన సతీష్ స్నేహితులతో కలిసి విజయవాడకు వెళ్లి హోటల్లో దిగుతాడు. అప్పుడు మళ్లీ ఆ వ్యక్తి మరోసారి వీడియో కాల్ చేసి చంద్రబాబు వద్దకు 8 మందికి మాత్రమే అనుమతుందని ఒక్కొక్కరికి 10,000 ఇవ్వాలని చెబుతాడు. దీంతో సతీష్ కి అనుమానం వస్తుంది. ఈ క్రమంలోనే హోటల్స్ సిబ్బంది భోజనాల బిల్లు కట్టాలని పట్టుపట్టడంతో వారితో గొడవ పడతాడు. హోటల్ సిబ్బంది సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుంటారు. ఎందుకు హోటల్కు వచ్చాడు అని సతీష్ అతని స్నేహితులను పోలీసులు ప్రశ్నించడంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు దేవినేని ఉమాకి ఫోన్ చేయడంతో అసలు విషయం బయటపడింది. తానెవరికి ఫోన్ చేయలేదని దేవినేని ఉమా పోలీసులకు వివరణ ఇవ్వడంతో సతీష్ మోసపోయినట్లు గ్రహిస్తాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ వీడియోలతో ఈ విధంగా నకిలీ వీడియోలను సృష్టించి ఏపీ సీఎం చంద్రబాబు పేరుతో టీడీపీ నాయకుడిని మోసం చేయడం స్థానికంగా కలకలం రేపింది. మా కాకలపల్లి గ్రామంలో మేము గత 6 సంవత్సరాలుగా ఎంతో యాక్టివ్గా పార్టీ కోసం పనిచేస్తున్నాం. గత 15 రోజుల నుంచి మా గ్రామంలోని కంజర్ సతీష్ అనే వ్యక్తికి ఏఐ టెక్నాలజీతో చంద్రబాబు గారు మాట్లాడినట్టు, దేవినేని ఉమా గారు మాట్లాడినట్టు కాల్ చేస్తూ చంద్రబాబు గారిని కలుద్దాము, పార్టీ గురించి మీరు బాగా చేస్తున్నారు, అవి రాష్ట్రానికి మొత్తం తెలియజేద్దామన్నట్టు పార్టీ ఆఫీస్కి రమ్మని చెప్పారు. అయితే ఈ వ్యక్తి ఎవరికి చెప్పకుండా 35,000 రూపాయల అమౌంట్ అనేది వాళ్ళ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి కార్యక్రమాల కోసం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయమంటే ఒక ఫోన్పే నెంబర్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాడు. అది గురించి మొత్తం అయ్యాక విజయవాడ వెళ్ళాక ఇట్లా మోసపోయాన్ని గ్రహించి కాకలపల్లి మా వాళ్ళకి చెప్తే మా వాళ్ళందరూ కలిసి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత హోటల్ సిబ్బంది కూడా నిలదీశారు, మీకు ఏమైనా తెలుసా ఇది అని. నిలదీసిన తర్వాత వాళ్ళు మాకేం సంబంధం లేదని చెప్పారు. మా వాళ్ళు దేవినేని ఉమా గారిని అప్రోచ్ అయ్యి జరిగిన విషయం అంతా చెప్పారు. నాకు తర్వాత చెప్పడం వల్ల నేను మండల పార్టీ అధ్యక్షుడు బాధ్యతలు తీసుకొని మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళాను, బాబు గారిని కలిసి అంతా ఎక్స్ప్లెయిన్ చేద్దామని. కానీ ఆయన బిజీగా ఉండడం వల్ల షెడ్యూల్ దొరకలేదు నాకు. సో మేము తర్వాత మోసపోయాన్ని గ్రహించి మేము ఉమ్మగారికి చెప్పి మేము వచ్చేసాం. ఇట్లా ఏ టెక్నాలజీతో మేము వీళ్ళం అని చెప్పి మోసం చేస్తే మోసపోవద్దు. ఎందుకంటే మీరు ఎట్లా గుర్తిస్తారంటే ఎప్పుడైనా ఫేస్ దగ్గరగా ఉంటే, అది ఫేస్ దగ్గరగా ఉంటే బ్లర్ ఉంటే అది ఏ కాల్ మోసపూరితమైన కాల్, దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయొద్దు, ఆ కాల్స్ లిఫ్ట్ చేయొద్దు. అలాంటివి మీరు ముందుగా తెలివితో గ్రహించాలని కోరుకుంటున్నాం. రైట్ గా ఏపీ సీఎం చంద్రబాబు మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో నకిలీ వీడియో కాల్స్ అయితే వచ్చాయి. సో ఇదైతే ఇప్పుడు ప్రెసెంట్ సంచలనంగా మారింది ఏపీలో. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్. దీపిక, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మాజీ మంత్రి టీడీపీ నేత దేవినేని ఉమా పేర్లతో టీడీపీ తెలంగాణకు సంబంధించిన కార్యకర్తలకు సైబర్ కేటుగా వలవేశారు. ఈ వలలో 35,000కు చిక్కారు సత్తుపల్లికి సంబంధించిన టీడీపీ నాయకులు. ముఖ్యంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందినటువంటి టీడీపీ కార్యకర్త కంచర్ల సతీష్ ఏ టెక్నాలజీతో ఒక సైబర్ నేరగాడు వేసిన వలలో చిక్కాడు. దాదాపు చంద్రబాబు నాయుడు పోలిన వీడియోతో ఏఐ కాల్ చేసి బురుడీ కొట్టించి దాదాపు 35,000 స్వాహా చేసిన విషయం ఆలస్యంగా అయితే వెలుగులోకి వచ్చింది. కాకర్లపల్లి గ్రామానికి చెందినటువంటి చీకటి సతీష్ టీడీపీలో యాక్టివ్ గా ఉండే కార్యకర్త. చంద్రబాబు అంటే తగినంత అభిమానం ఉండడంతో నాయకుడు ఒక్కసారైనా కలవాలన్న ఆశతో సైబర్ కేట్ గాడు ఫోన్ చేయడం, చంద్రబాబు మాట్లాడతారని చెప్పడం, ఆ తర్వాత వీడియో కాల్స్ లో చంద్రబాబు పోలిన వ్యక్తి ఏఐ టెక్నాలజీతో వచ్చి మాట్లాడడంతో తను నిజమేనని నమ్మాడు. అలాగే దేవినేని ఉమా లాగా ఉన్నటువంటి మరో వ్యక్తి కూడా ఏఐ టెక్నాలజీతో వీడియో కాల్ చేసి చెప్పడంతో తాను కూడా కలిసేందుకు విజయవాడ వరకు వెళ్లిన ఘటన చెప్తుంది. ముఖ్యంగా ఏఐ టెక్నాలజీతో ఉన్న వీడియో కాల్ చేసి అనాథ శరణాలయానికి ధన సహాయం చేయాలని
దేవినేని ఉమ్మలాగా చెప్పడంతో 35 ఏళ్లు అప్పటికే ఆయనకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. చంద్రబాబును కలిసేందుకు విజయవాడకు వెళ్లి భంగపడి మోసపోయానని గ్రహించినటువంటి కార్యకర్తలు ఎవరైతే 10 మంది వరకు అక్కడికి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత సత్తుపల్లి మండలానికి సంబంధించినటువంటి టీడీపీ పార్టీ అధ్యక్షుడిని సంప్రదించడంతో 18 మందితో కలిసి విజయవాడకు వెళ్లి చంద్రబాబును కలిసే ప్రయత్నం చేయగా వారికి ఎటువంటి అనుమతి అపాయింట్మెంట్ దొరకపోవడంతో దేవినేని ఉమ్మను కలవడం జరిగింది. ఈ విషయంపై ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో కూడా తెలియజేశారు. దీనిపై పోలీసులు కూడా దీని మీద ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. కంచెర్ల సతీష్ అలాగే ఎవరు సైబర్ నేరగాళ్ళు ఆయనకు ఫోన్ చేశారు, అలాగే దానికి సంబంధించినటువంటి ఏమేమి మాట్లాడారు దానిపై పూర్తి స్థాయిలో అయితే ఇప్పటికే విచారణ చేపట్టారు ఏపీ పోలీసులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పేరును వాడుకుంటూ సైబర్ నేరగాళ్ళు ఈ విధంగా టీడీపీకి సంబంధించినటువంటి తెలంగాణలో ఉన్న నాయకులందరికీ కూడా కాల్స్ చేస్తున్నట్టుగా గుర్తించినట్టుగా ఇప్పటికే దేవినేని ఉమ్మ కూడా చెప్పడం జరిగింది. దీని మీద కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని అటు పోలీసులు చెప్తున్నారు. సత్తుపల్లి లాంటి ప్రాంతానికి సంబంధించి గతంలో టీడీపీకి పట్టున్న ప్రాంతం, ఈ ప్రాంతం నుంచి ఇంకా ఎవరికి ఫోన్లు చేశారు, ఇంకా ఎవరైనా డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారన్నదాపై స్థానికంగా పోలీసులు కూడా ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. రైట్ రవికిరణ్, థ్యాంక్ యూ.